World's biggest train tragedy ever. You people would have come across this incident where more than 300 people are being dead and more than 1,000 people are being injured, and still the numbers are being increasing. When we see the visuals of the incident which has taken place in Orissa, it's really heart aching. What's the reason behind this? How people has lost their life? What's the reason? ఈ ఒరిస్సాలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు అండ్ 1000 మందికి పైగా గాయాలు గురయ్యారు అండ్ చాలామంది ఇంకా కూడా వాళ్ళ బాడీస్ దొరకక ఇంకా వెతుకుతున్నారు. ఈ నంబర్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. మీరు కనుక విజువల్ చూసుకుంటే చాలా బాధాకరంగా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ శవాలు ఉన్నాయి, చేతులు కాళ్ళు ఎవరి శవం ఎవరిదైనా తెలియకుండా స్థితిలో ఉంది. ట్రైన్ కంపార్ట్మెంట్స్ చల్లా చెదురుగా ఉంది. ఆ కంప్లీట్ విజువల్స్ చాలా బాధాకరంగా ఉంది. అసలు ఈ ఇన్సిడెంట్కి గల కారణం ఏంటి? ఎక్కడో యూఎస్లో యూకేలో ఎవరో ఒక్కరిద్దరు చనిపోతేనే అది వరల్డ్ న్యూస్ అవుతుంది, వరల్డ్ వైజ్ వైరల్ అవుతుంది. బట్ మన దేశంలో 300 మంది పైగా ఒకే స్పాట్లో చనిపోయారు అండ్ ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ నేచురల్ క్యాలమిటీ, నార్మల్ డెత్ కాదు, మనుషుల తప్పిదాల వల్ల, హ్యూమన్ ఎర్రర్స్ వల్ల ఇది జరిగింది. లేటెస్ట్గా వచ్చిన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్లో ఏం చెప్తున్నారంటే ఈ ఇన్సిడెంట్ సిగ్నల్ ఎర్రర్ వల్ల జరిగింది అండ్ ఇట్స్ కంప్లీట్లీ బికాస్ ఆఫ్ రైల్వే డిపార్ట్మెంట్స్ అఫీషియల్స్ నెగ్లిజెన్సీ. అసలు ఈ ఇన్సిడెంట్కి కారణం ఏంటంటే ఈ ఇన్సిడెంట్లో మొత్తం 3 ట్రైన్స్ ఇన్వాల్వ్ అయింది. ఒకటి కోరమాండల్ ఎక్స్ప్రెస్, ఇంకోటి హౌరా ఎక్స్ప్రెస్, ఇంకోటి గూడ్స్ ట్రైన్. కోరమాండల్ ఎక్స్ప్రెస్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ నుండి చెన్నైకి వెళ్ళే ట్రైన్ అండ్ హౌరా ఎక్స్ప్రెస్ వచ్చేసి యశ్వంత్పూర్ బెంగళూరు దగ్గర నుండి వెస్ట్ బెంగాల్కి వెళ్ళే ట్రైన్. ఈ హౌరా ఎక్స్ప్రెస్లో ఐ హ్యావ్ ట్రావెల్డ్ మెనీ టైమ్స్ టు బెంగళూరు ఫ్రమ్ మై నేటివ్ అండ్ తిరుపతికి వెళ్ళాలన్నా ఈ హౌరా ఎక్స్ప్రెస్ చాలామంది యూజ్ చేసుకుంటారు. అండ్ యూ పీపుల్ నో దట్ ఈ నార్త్ సైడ్ ఇంకా వచ్చే ట్రైన్స్ చాలా క్రౌడెడ్గా ఉంటుంది, ఓవర్ ఫ్లడెడ్గా ఉంటుంది. 100 మెంబర్స్ ఉండాల్సిన కంపార్ట్మెంట్లో మోర్ దెన్ 200 పీపుల్ ఉంటారు బికాస్ ఇట్స్ అ సినారీ ఓవర్ దేర్, అంటే అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్ ఇక్కడ. సో ఈ హౌరా ఎక్స్ప్రెస్ అండ్ కోరమండల్ ఎక్స్ప్రెస్ ఇట్స్ కంప్లీట్లీ ఫ్లడ్డెడ్, ఓవర్ ప్యాక్డ్ ఉందన్నమాట, చాలా క్రౌడెడ్గా ఉంది. సో రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. కోరమాండల్ ఎక్స్ప్రెస్ వచ్చేసి ఎగ్జాక్ట్గా అరౌండ్ 6:55 PM బాలసోర్ డిస్టిక్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఒరిస్సాలో బహానాగా బజార్ స్టేషన్లో క్రాస్ చేసుకొని వెళ్తుంది. అండ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్లో ఏం చెప్తున్నారంటే రెడ్ లైట్కి బదులుగా గ్రీన్ లైట్ చూపించారు అండ్ గ్రీన్ లైట్ 2-3 సెకండ్స్ చూపించిన తర్వాత రెడ్ లైట్ చూపించేశారు అని చెప్తున్నారు. బట్ రెడ్ లైట్ చూపించే అప్పటికే ట్రైన్ క్రాస్ అయిపోయి వెళ్ళిపోయింది. అండ్ ఈ రీజన్ కూడా ఒకటి చెప్తున్నారు. అండ్ ఇంకో రీజన్ సిగ్నల్ ఎర్రర్. బేసిక్గా ఐల్ షో యూ గైస్. కోరమండల్ ఎక్స్ప్రెస్ వచ్చేసి ఈ డైరెక్షన్లో వెళ్తుంది, అప్ లైన్లో వెళ్తుంది అండ్ హౌరా ఎక్స్ప్రెస్ వచ్చేసి డౌన్ లైన్లో వెళ్తుంది. దీన్ని మనం లూప్ లైన్స్ అంటారనమాట. లూప్ లైన్స్ అంటే బేసిక్గా మనకి గూడ్స్ ట్రైన్స్ కానీ ప్యాసింజర్స్ ట్రైన్స్ కానీ ఇక్కడ హాల్ట్ చేయడానికి ఈ లూప్ లైన్స్ని యూజ్ చేస్తారనమాట. సో ఈ అప్ లైన్ డౌన్ లైన్స్లో బేసిక్గా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వెళ్తుంటుంది. సో దీనికి ఏం ఆటంకం రాకుండా ఇక్కడ మనకి గూడ్స్ ట్రైన్ కానీ ప్యాసింజర్స్ ట్రైన్స్ కానీ హాల్ట్ చేస్తారు. సో కోరమండల్ ఎక్స్ప్రెస్ వచ్చేసి డైరెక్ట్గా ఈ లైన్లో వెళ్ళాల్సింది మనకి సిగ్నల్ ఎర్రర్స్ వల్ల ట్రాక్ చేంజ్ అయిందనమాట, లూప్ లైన్లోకి వెళ్ళింది. ఈ కోరమండల్ ఎక్స్ప్రెస్ వచ్చేసి మోర్ దెన్ 130 km/h స్పీడ్లో వస్తుంది. ఇమాజిన్ ఎంత స్పీడ్గా వస్తుందని. మోర్ దెన్ 20 కంపార్ట్మెంట్స్ ఉంది. అంత స్పీడ్తో ఇది డైరెక్ట్గా వెళ్ళకుండా లూప్ లైన్లోకి వెళ్ళడంలో ఇక్కడ ఉన్న మనకి గూడ్స్ ట్రైన్ని డైరెక్ట్గా వెళ్ళి గుద్దుకోవడం వల్ల అక్కడ ఉన్న 20 కోరమండల్ ఎక్స్ప్రెస్లో ఉన్న 20 కంపార్ట్మెంట్స్ లైక్ 22 కంపార్ట్మెంట్స్ కంప్లీట్గా ఈ ఇంజన్ పైకి వెళ్ళిపోయి లైక్ ఆల్రెడీ ఉన్న గూడ్స్ ట్రైన్ ఒక ఇంజన్స్ లైక్ గూడ్స్ ట్రైన్ ఇక్కడ ఉంది, కోరమండల్ ఎక్స్ప్రెస్ ఇట్లా డైరెక్ట్ స్పీడ్తో వస్తుంది అండ్ గూడ్స్ ట్రైన్ మీద ఎక్కేసింది అనమాట, ఇంజిన్ మీద ఎక్కేసి మొత్తం కంపార్ట్మెంట్స్ అని చల్లా చెదరగా పడిపోయింది. ఇది ఎగ్జాక్ట్గా 6:55 PM జరిగింది. సో ఈ డౌన్ లైన్లో మనకి హౌరా ఎక్స్ప్రెస్ చెన్నై ఇంకా వెస్ట్ బెంగాల్కి వెళ్తుంది. సో ఇక్కడ హౌరా ఎక్స్ప్రెస్ రావడంతో ఇక్కడ గుద్దుకున్న కోరమండల్ ఎక్స్ప్రెస్ ఒక కంపార్ట్మెంట్స్ అన్ని చల్లా చెదరగా పడడంతో ఈ ట్రాక్లోకి వెళ్ళి పడిందనమాట. సో హౌరా ఎక్స్ప్రెస్ వస్తున్న ట్రాక్లో కోరమండల్ కంపార్ట్మెంట్స్ అని పడాయి. ఇక్కడ 6:55 PM జరిగితే ఈ హౌరా ఎక్స్ప్రెస్ వచ్చేసి 7:20 PM ఈ కొలిజన్ జరిగింది అని చెప్తున్నారు. సో 20 minutes గ్యాప్ ఉంది. ఈ ట్రైన్కి రీజన్ చెప్తున్నారు సిగ్నల్ ఎర్రర్స్ వల్ల జరిగింది, రెడ్ లైట్ బదులు గ్రీన్ లైట్ చూపించారు. యు ఆర్ టెలింగ్ ద రీజన్. బట్ ఇంకో ట్రైన్ వచ్చే హౌరా ఎక్స్ప్రెస్ అయినా కాపాడిండొచ్చు కదా. కంప్లీట్గా 3 ట్రైన్స్, ఎక్కడా లేని విషయం, ఎక్కడ జరగని విషయం అనమాట. 2 ట్రైన్స్ ఓకే, థర్డ్ ట్రైన్ ఏం చేసింది? అట్లీస్ట్ థర్డ్ ట్రైన్స్ అయినా సిగ్నల్స్ని ఆపి ఈ ట్రైన్ని ఆపిండొచ్చు కదా. 20 minutes గ్యాప్ ఉంది. సో 20 minutes గ్యాప్ ఉందని చెప్తున్నారు. అండ్ హౌరా ఎక్స్ప్రెస్ చూసి 4 hours లేట్గా వచ్చింది. 1 hour 2 hours కాదు, లేట్గా 4 hours లేట్గా వచ్చింది. ఈ హౌరా ఎక్స్ప్రెస్ ప్రాపర్ టైంకి వచ్చి ఉంటే ఈ ఇన్సిడెంట్లో ఇది ఇన్వాల్వ్ అవ్వకుండా చాలామంది ప్రాణాలు కాపాడవచ్చు. సో మొత్తం ఇక్కడ మీరు కనుక చూసుకుంటే హ్యూమన్ ఎర్రర్స్ ఎక్కువ ఉంది, టెక్నికల్ ఎర్రర్స్ వదిలేయండి.
రెడ్ లైట్కి బదులు గ్రీన్ లైట్ చూపించారు. అండ్ హౌరా ఎక్స్ప్రెస్ వచ్చేటప్పటికి మీరు సిగ్నల్ చూపించి అక్కడ ఆపిండి వచ్చి ఆ హౌరా ఎక్స్ప్రెస్ని. ఇదన్నీ ఇక్కడ నెగ్లిజెన్సీ వల్ల రైల్వే డిపార్ట్మెంట్ అఫీషియల్స్ నెగ్లిజెన్సీ వల్లే జరిగిందని మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది. బట్ స్టిల్ ఇప్పుడు ప్రోయాక్టివ్గా వర్క్ చేస్తున్న గవర్నమెంట్ ముందుగానే మనకి ప్రోయాక్టివ్గా యాక్షన్స్ అని తీసుకొని ఈ ట్రైన్స్ని మనకి యాంటీ కొలిషన్ సిస్టమ్ అంటారు, కవచ్, యాంటీ కొలిషన్ సిస్టమ్ ఉండింటే ఈ ఇన్సిడెంట్ జరగుండదు అని చెప్తున్నారు. బట్ స్టిల్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ 2 ట్రైన్స్లో కూడా ఇన్స్టాల్ చేయలేదన్నమాట. అండ్ యునో వాట్, 2023లో ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంది మన ప్రపంచంలో. మూన్కి వెళ్తున్నారు, మార్స్కి వెళ్తున్నారు అని వీఆర్ బీన్ టాకింగ్, టెక్నాలజీ చాలా పెరుగుతుంది. బట్ ఇలాంటి ఇన్సిడెంట్స్, కమ్యూనికేషన్స్ లేదు, హ్యూమన్ ఎర్రర్స్ ఉంది, నెగ్లిజెన్సీ ఉంది, ఇన్ని కారణాల వల్ల 100 మంది ప్రాణాలు కోల్పోయారు. అండ్ వాళ్ళందరూ కూడా ఇట్స్ నాట్ లైక్ ఎక్కడో కోటేశ్వర్లు అట్లా కాదు, ఒక సిటీ నుండి ఇంకో సిటీకి వెళ్ళి కష్టపడి వర్క్ చేసుకునే జనాలు, ఎంతోమంది డ్రీమ్స్తో వేరే వేరే సిటీస్కి బయలుదేరుంటారు. చిన్న చిన్న పిల్లలు, బాడీ కూడా దొరకకుండా ఎక్కడ పడితే అక్కడ బాడీ శవాలు ఉన్నాయి. ఎంత బాధాకరమైన విషయం, చాలామందికి తెలియట్లేదు. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే బేసిక్గా వీ హ్యావ్ టు టెల్, ఈ విషయం గురించి మాట్లాడాలి. అప్పుడే ఫ్యూచర్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరగదు. చిన్న చిన్న ఎర్రర్స్ వల్ల ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు. మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ జరిగితే ఇంకెంతమంది ప్రాణాలు వెళ్తుంది. సో ప్రాపర్ రైల్వే సిస్టమ్ అనేది మన ఇండియాలో లేదు. అండ్ స్టిల్ ఇలాంటి ప్యాసింజర్ ట్రైన్స్, లైక్ ఇలాంటి ట్రైన్స్లో వచ్చేసి దే డోంట్ గెట్ మచ్ ఇన్కమ్స్ బికాస్ ఓవర్ ఫ్లడెడ్ ఉండి చాలామంది టికెట్స్ తీయరు. ఇట్లా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. కానీ గవర్నమెంట్ ఇస్ నాట్ ఫోకసింగ్ ఆన్ థింగ్స్, దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ థింగ్స్. అండ్ ఇలాంటి విషయాల మీద రైల్వే డిపార్ట్మెంట్ ఒక కమ్యూనికేషన్ని ప్రాపర్గా పెట్టాలి, హ్యూమన్ ఎర్రర్స్ ఉండకూడదు, మొత్తం స్ట్రిక్ట్గా ఉండాలి. బికాస్ 100 మంది ఎంతో హోప్స్తో ట్రావెల్ చేస్తున్నారు. మనం కూడా రైల్వేస్లో ట్రావెల్ చేసేటప్పుడు వీ ఫీల్ లైక్ వెరీ సెక్యూర్ అండ్ సేఫ్. బట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు ట్రైన్లో వెళ్ళాలంటే భయంగా ఉంటుంది. సో ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్, మన ప్రాణాలు ఎప్పుడు ఏ టైంలో వెళ్తుంది, ఎంత భయానకమైన సిచ్యువేషన్లో వెళ్తుంది అని ఎవరికీ తెలీదు. అట్లీస్ట్ మనం ఉండే రోజులు విల్ స్ప్రెడ్ ద లవ్, జలసీ లేకుండా, ఇంకొకరి మీద కోపం లేకుండా మంచిగా లవ్ని స్ప్రెడ్ చేస్తాం. బికాస్ లైఫ్ ఇస్ అన్సర్టైన్, డెత్ ఇస్ అన్సర్టైన్ దీస్ డేస్. సో లెట్ us spread the love and we'll pray for the families and we'll salute for all the people who has come forward to donate the blood. సో ఈ విషయం చాలామందికి తెలియజేయండి బికాస్ దే హ్యావ్ టు నో. అప్పుడే మన గవర్నమెంట్ స్ట్రిక్ట్ అవుతుంది. వీ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్. మనం 1000లో ఒక ఇన్సిడెంట్గా వదిలేస్తే ఇలా ఇన్సిడెంట్స్ ఇంకా జరుగుతూనే ఉంటుంది. కొంచెం సేపు బాధపడి వదిలేయడం కంటే వీ హ్యావ్ టు టాక్ ఆన్ దిస్, వీ హ్యావ్ టు లెట్ పీపుల్ నో దిస్, లెట్ ద వరల్డ్ నో దిస్. ఇది జరుగుతుంది మన దేశంలో, ఇది జరుగుతుంది, దిస్ ఇస్ వాట్ ల్యాకింగ్ ఇన్ అవర్ స్పేస్ అని అందరికీ తెలియాలి. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. Thank you.